నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా కొల్లకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు మంచి చేసేవారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ఆకాంక్షించిన సీఎం. విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఎస్వి రాజశేఖర్ బాబు నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేస్తామని వెల్లడి. గంజాయి డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన. అజిత్ సింగ్ నగర్ లో రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం కందిపప్పు విక్రయించే షాపును ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తామని వెల్లడి. కొత్త ఆసుపత్రిలో కొనసాగుతున్న జూనియర్ వైద్యుల సమ్మె. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్న జూనియర్ డాక్టర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే మంచి చేసే వారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా కొల్లకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం సందర్శించారు. అక్కడ నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేయాలనుకునే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దయతోనే తాను ఆనాడు బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని గుర్తు చేశారు. సేవలు అందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం పునర్జన్మ సుకృతమని చెప్పారు. కమిషనర్గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తానని, ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తున్నామని, నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతామని తెలియజేశారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియచేయవచ్చునని, గ్రీవెన్స్ సెల్ను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. బెజవాడ కనకదుర్గం ఆశీస్సులతో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అంత మునుపు నగర కమిషనర్గా చాలామంది ఇక్కడ విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా
మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారి ఇక్కడ వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. సో వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకునేసేసి మనందరం కలిసి పోలీసింగ్ని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు అమ్మకం చేసే దుకాణాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని అన్నారు. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ వికాసంపై దృష్టి సారించిందని తెలిపారు. ఈ క్రమంలోనే రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పును బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకి ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకులు ప్రజలకి అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చామని ఇవాళ 2024 జూన్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ కూడా ఏ విధంగా ధరలు తగ్గించాలో దాని మీద దృష్టి పెట్టినాయి. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డిపోలన్నింటిలో కూడా రైతు బజార్లు స్టోర్స్లో, రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ, బియ్యం కానీ, అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి, 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో, రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు, 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, అలాగే పామాయిలు, ఆయిలు, ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ రోజు జూనియర్ డాక్టర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయటాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తూ జోరున వర్షం కురుస్తున్న సమ్మెను 2వ రోజు కొనసాగించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తూ ఉండగా వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సిఐ గుణరాం పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు.
వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ఈ విషయమై శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 6 అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు, 5 అడుగుల తాచుపాము జగన్ అని, తాచుపాముల తన మన భేదం లేకుండా ఎవరైనా జగన్ అని తాచుపాము కాటేస్తాడని అన్నారు. పేర్ని నాని నీ కపట మాటలు మానుకుని బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరించారు. గుడివాడ అమర్నాథ్ బూటకపు పత్రిక సాక్షిలో వచ్చినవే చెబుతాడని విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ జగన్లు ఎన్ని విచారణలు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారని, చివరికి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారని వివరించారు. వైసీపీ బ్యాచ్ చేసిన పిచ్చి పనులకు ప్రజలు వారిని తరిమి కొట్టారని, అయినా అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ అంటాడన్నా బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ తెస్తారని అంటే ఇంక మార్చిలోనే తెలిసిందంట. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడంట. నేను చెప్తున్నాడు వీళ్ళకి మతిపోయింది, వీళ్ళకి పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవి కాంక్ష వీళ్ళ దగ్గర, పదవి కాంక్ష తప్ప వేరేదే లేదు వీళ్ళకి. ప్రజల గురించి పట్టించుకోవడం కానీ, ప్రజా సేవ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవి కాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా. అందులో వాటా అడిగాడు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో వాటా అడిగాడు. కియా కంపెనీలో వాటా ఇస్తారు ఎవడన్నా? అమర్ రాజా ఫ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా కదా, ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయింది. అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా, మధ్య లేకుండా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని వాళ్ళ కొడుకు ఓడిపోయాడో, ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హైయెస్ట్ మెజార్టీ, సిగ్గు కూడా లేదు, సిగ్గు ఉన్నారు మాట్లాడడానికి. హైయెస్ట్ మెజార్టీ, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ నీతులు చెప్తున్నాడయ్యా. నీతులు మాట్లాడడానికి, నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా మీకు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా? బయట పోయి మాట్లాడడం తప్ప మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు కన్నా పిచ్చి పిచ్చి ప్రారంభంలో ఆపండి. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా పేరు నేను. చంద్రబాబు నాయుడు గారంటే నిజాయితీకి 6 అడుగుల నిలువుటద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే 5 అడుగుల త్రాచుపాము. అది చెప్పు, జనాలు ఇచ్చేస్తారు. అంతేగాని చంద్రబాబు గారు అబద్ధాలు అంటాయంటే. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని నగర నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సిపికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన అనంతరం సిపి దంపతులకు వేద పండితులు ఆశీస్సులు పలుకగా దేవస్థాన ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక సోమ మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావానికి తోడు ఈశాన్యం అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బ్రాహ్మణ కులాలను దూషించడం హేయమని సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా
పరశురామ సేన ఫౌండర్ ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. విజయవాడ సత్యనారాయణపురం గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా పరశురామ సేన ఫౌండర్ ఏలేశ్వరరావు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పైలా దాస్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పైలా దాసు అజ్ఞాన చర్య పరాకాష్ఠకి చేరిందన్నారు. నిన్న బ్రాహ్మణ సంఘాలు డీజీపీకి ఈ విషయమై ఫిర్యాదు చేశాయని, పైలా దాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై స్పందించాలని కోరారు. బ్రాహ్మణ మహిళలను వేశ్య అనటం దారుణమని విచారం వ్యక్తం చేశారు. మహిళలపై అగౌరవంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పైలా దాస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో బ్రాహ్మణులను కించపరుస్తూ రకరకాల కామెంట్ చేస్తూ స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడుతూ, అలాగే కులాలకి మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ కొంతమంది దాసులని బయలుదేరారు. వీళ్ళు రూపంలో తిరునామం పెట్టుకొని వైష్ణవానికి శైవానికి తేడా ఉంది అనే ఆ తేడా చూపించడానికి బయలుదేరినట్టు వస్తున్నారు. కానీ వీళ్ళకి వైష్ణవానికి ఏ రకమైన సంబంధం లేదు. కేవలం ఒక ఇడిన్ ఎజెండాతోటి రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు ప్రస్తుతం సుభిక్షంగా ఉన్నాయి. దీన్ని చెడగొట్టే విధంగా కొన్ని దుష్ట శక్తులు ఆ కులాన్ని ఎన్నో విధాలుగా ఈ గడిచిన ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తే సినిమాల్లో కూడా చులకనయ్యే కులం ఏదైనా ఉందంటే బ్రాహ్మణ కులం. ఎందుకంటే బ్రాహ్మణుల్ని చాలా ఈజీగా కించపరిచేస్తున్నారు. అది ఇప్పుడు స్థాయి దాటి బ్రాహ్మణ మహిళలను కూడా, ఇళ్లలో ఉండే మహిళలను కూడా కించపరిచే స్థాయికి వచ్చింది. ఇంకా మాలో కూడా సహనం నశిస్తోంది. మీ ద్వారా మేము బ్రాహ్మణ జాతి అందరికీ చెప్తున్నాం, దీని మీద గట్టిగా అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లోనే, ఇందాక జగన్మోహన్ రాజు గారు అలాగే రాంకోటయ్య గారు కూడా చెప్పారు, అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి. న్యాయం ఎప్పుడూ కూడా మనతో. ఎవరు ఏ కులంలో పుట్టాలనేది మనం నిర్ణయించలేదు. పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనకున్న జ్ఞానం ప్రకారం, మనకున్న విధానం ప్రకారం మనం ఫలానా కులంలో పుట్టారు, ఫలానా ఇంట్లో పుట్టారు, ఫలానా తండ్రి తల్లి అని చెప్పి చెబుతున్నారు. అనంతరం ఎవరికి ఉన్న కుల విధానం ప్రకారం వాళ్ళ యొక్క వృత్తి చేసుకుంటారు. ఈ పైలా దాస్ అనేటువంటి వ్యక్తి ఒక హీరోలా ఫీల్ అయ్యి తనకున్న మిడిమిడి జ్ఞానంతో చాలా అసభ్య పదజాలంతో మిగతా వాళ్ళని దూషిస్తున్నారు. నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా సరే మిగతా వాళ్ళని మిడిమిడి జ్ఞానంతో మిగతా వాళ్ళని దూషిస్తే నీకు బ్రహ్మజ్ఞానం ఉన్నట్టు కాదు. అజ్ఞానిగా బిహేవ్ చేస్తున్నారు, అజ్ఞానిగా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి, ఎవరైనా సరే ఏ కులాన్నైనా సరే కించపరచకూడదు. ఎవరి కులంలో వాళ్ళు గొప్ప. ముఖ్యంగా మహిళల్ని అసలు అనకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరికి హాని చేయరు. అలాగే ఏ కులంలో మహిళల్ని కూడా మీరు ఫలానా ఇది అని మాత్రం ఎవరిని దూషించకూడదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని ప్రతి వాళ్ళు మనం వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసమని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రతి వాళ్ళు అంటే కొంతమంది తెలియకుండా అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలుసుకొని ఎవరు ఏంటి, ఏ పూజ జరగాలన్నా, ఏ వ్రతం జరగాలన్నా, ఎక్కడ ఏ శంకుస్థాపన జరగాలన్నా బ్రాహ్మలే ముఖ్యము. బ్రాహ్మణులతోటే మొదలు పెడతారు. అట్లాంటి బ్రాహ్మణులని కించపరచకూడదు అని ప్రతి వాళ్ళు తెలుసుకుంటే మంచిది. బ్రాహ్మడికి ఈ విధంగా కించపరచడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఘాత్యం నఘాతయేద్ విప్రహ క్షత్రియో రిపుఘాతక. బ్రాహ్మడు సంపద అయినటువంటి వాడి చేతికి చిక్కినా కూడా విడిచిపెడతాడు. వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. సాత్వికమైనటువంటి మనస్తత్వంతో ఉంటాడు బ్రాహ్మడు. అదే బ్రాహ్మడు ఎదురుదిగితే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి. బ్రాహ్మణులందరూ ఒకటే ఎదురు దిగితే ఇట్లాంటి వీళ్ళందరూ నిలవలేరు. కాకపోతే ఇది సరైనటువంటి విధానం కాదు. బ్రాహ్మణు పుట్టింది మొదలుకొని గిట్టింది వరకు కూడా ఈ బ్రాహ్మణి అవసరం లేకుండా ఎవరికి నడవదు. ఈవెన్ బ్రహ్మజ్ఞానం సంపాదించుకునేటువంటి ఆయన కూడా ఈ ధర్మాన్ని విడిచిపెట్టలేడు.
మరి ఆయన ఎంతకాలం నుంచి చూశాడో బ్రాహ్మణ వేద పండితులందరూ ఈ విధంగా వెళ్తే వాళ్ళ స్త్రీలందరూ ఇంకొక రకంగా వీళ్ళు జీవనం చేస్తున్నారనేటువంటిది మొత్తం కలిపి ఆయన వయస్సు ఎంత ఉంటుంది, ఆయన ఎన్నాళ్ళ నుంచి చూశాడు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ విధంగా పలుకు దేశంలో మనకు అనాదిగా ఉన్నటువంటి చరిత్రలో కూడా చూస్తే యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి వాళ్ళందరినీ, అర్చక పురోహితులందరినీ కూడా అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షస జాతిని మనం చూస్తూ ఉన్నాం. అదే ఈరోజు కూడా వారి అంశతో ఈరోజు కూడా ఈ దాస్పైల అనేటువంటి వాళ్ళ యొక్క రూపంలో ఇవాళకి కూడా వాళ్ళందరి యొక్క బీజాలు, రాక్షస బీజాలు ఇవాళకి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో అన్ని కులాలు సమానమే, అందరూ కూడా ఆ భగవంతుడిని సేవించవచ్చు, అందరూ కూడా అధికారంలోకి రావచ్చు, అందరూ కూడా గౌరవాన్ని పొందొచ్చు అని చెప్పినటువంటి ఏకైక కులం బ్రాహ్మణ కులం. పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఉన్నటువంటి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవి కేవలం ఒక కులానికి మాత్రమే సంబంధించినవి కాదు, ఒక వర్గానికి సంబంధించినవి కాదు. ఎవరైనా తన జ్ఞానం ద్వారా వారందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని చెప్పినటువంటి ఏకైక వర్గం బ్రాహ్మణ వర్గం. ఎందుకంటే మనం గనక చూసినట్లయితే చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ఎన్ఏసీ కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి ప్రారంభించారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నగరవాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాభరణాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంచేందుకు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు నల్లూరి కోమల అభిరామి, నల్లూరి చరిత ఆధ్వర్యంలో గురునానక్ రోడ్లోని ఎన్ఏసీ కళ్యాణ వేదికలో మ్రికండా లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ని ఏర్పాటు చేశారు. నేడు రేపు 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి, నల్లూరి మాధవీలత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం వచ్చిందని, ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు. దీనివల్ల వ్యాపారాలు పెరుగుతాయి, ప్రభుత్వానికే పన్నులు సమకూరడంతో పాటు ప్రజలు ఆనందంగా ఉంటారని తెలిపారు. నేను గద్దె అనురాధ గారితో కలిసి మృకుంద ఎగ్జిబిషన్కి రావటం జరిగింది. ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి ఏ చీరలు అయితే బాగా ఫేమస్ వాళ్ళందరూ వచ్చి పెట్టడం జరిగిందండి. మన రాష్ట్రం నుంచి అయితే గద్వాలు, వెంకటగిరి ఇవన్నీ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా వచ్చి అన్ని కొనుగోలు చేస్తే కనుక మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఆ కళ అన్నది బతుకుతుందండి. ఇప్పుడు ఒక్కొక్క చీర ఉంటుంది, ఆ చీరలో కొన్ని నేయటానికి 3 నెలలు పడుతుంది. మనము అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి ఎంకరేజ్మెంటు. సో అందరూ వచ్చి కొనాలని అనుకుంటున్నానండి. అలాగే మన రాష్ట్రానికి అసలు బాబు గారు వచ్చాక ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. అలాగే 7,000 ఇవ్వటం వలన పెన్షన్ ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారండి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా, అంటే ఎంపీ గారు చెప్పడం జరిగింది నాకు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా ఆనందంగా. ఎన్ఏసీ కళ్యాణ మండపంలో మ్రికండ వీవర్స్ పేరు మీద చరిత, అదేవిధంగా అభిరామ్ వీళ్ళు కంటిన్యూస్గా ఈ రోజున 3వ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి దీనికి జానక్ గారు, ఎంపీ గారు మిసెస్ కూడా దీనిలో పాల్గొన్నారు. ఇవాళ మనం చూస్తే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం అనేది మనం ప్రజలందరిలో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో, కొనుగోలు శక్తి పెరుగుతుందో, మరి ఎన్నో రకాల వ్యాపారాలు ఊపందుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మళ్ళీ ట్యాక్స్ అనేది సమకూరుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆ రకంగా మనందరం కూడా చూస్తున్నాం కదా. కేవలం 1 రోజులు, మరి ఈ 1 రోజుల్లోనే మరి ఎంత సంతోషంగా ఉన్నారంటే అన్ని వర్గాల ప్రజలు. ఒకవైపున మనం వృద్ధులకి పింఛన్ ఏదైతే ఏర్పాటు చేశామో దాని ద్వారా ఈ రోజున వాళ్ళంతా కూడా వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి మొట్టమొదటిసారిగా దగ్గర కూర్చోబెట్టుకుని
చేతిలోంచి డబ్బులు ఇచ్చిన సందర్భం. 4,000 రూపాయలు చేశారు వాళ్ళకి అందరికీ పింఛను. దివ్యాంగులకైతే 6,000 చేశారు. వాళ్ళల్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. అది మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నీ. నమస్తే, నా పేరు చరిత, మా వదిన పేరు అభిరామి. మేము ఇది 3rd సీజన్ చేస్తున్నాం రికండా అని. 2 సీజన్స్ బాగా క్లిక్ అయింది అండ్ ఈ 3rd సీజన్ చేస్తున్నాం. మార్నింగ్ టైమింగ్ వచ్చేసి 10 to ఈవినింగ్ 8 అండి. అండ్ అన్ని వీవర్స్ వస్తున్నారండి. ఢిల్లీ నుంచి వస్తున్నారు, ఖాదీ నుంచి వస్తున్నారు అండ్ పైతని వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పటోలా వాళ్ళు. సో ఒకసారి అందరూ ప్లీజ్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అందరు వీవర్స్ వచ్చారండి అండ్ 60 స్టాల్స్ దాకా ఉన్నాయి. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నేడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన బీమా మిత్రులు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్ మహ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాపు నడుపుతున్న వీరు 1,00,000 విరాళం ఇవ్వటాన్ని చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఎస్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితమ్మ గూడూరు మండలంలో చేనేత వస్త్రాలను పరిశీలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా కొల్లకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు మంచి చేసేవారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ఆకాంక్షించిన సీఎం. విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఎస్వి రాజశేఖర్ బాబు నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేస్తామని వెల్లడి. గంజాయి, డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన. అజిత్ సింగ్ నగర్లో రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు విక్రయించే షాపును ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులిచ్చేలా అభివృద్ధి చేస్తామని వెల్లడి. కొత్త ఆసుపత్రిలో కొనసాగుతున్న జూనియర్ వైద్యుల సమ్మె. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్న జూనియర్ డాక్టర్లు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.